ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఈ ఉదయకాల సమయంలో నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇదే ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనమునై ఉన్నది. ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు అని దేవుడు ప్రియా దినబిడ్డారా తన సేవకుడైనటువంటి యోబును మెచ్చుకుంటూ యోబు స్నేహితులకు హెచ్చరికతో కూడినటువంటి వాగ్దానమును దేవుడు వారికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దినబిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దినబిడ్డారా, దేవుడు ఇప్పుడు అతన్ని ఎవరిని అతని సేవకుడైనటువంటి యోబుని ప్రియా దినబిడ్డారా ధూళి బూడిదలో నుండి లేపి అతని స్నేహితులు ఎదుట మరి యోబును న్యాయస్థుడిగా లేక న్యాయవంతునిగా అతని స్నేహితులకి చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే యోబు గ్రంథం 42వ అధ్యాయం 7-8 వచనాల్లో 3 సార్లు ప్రియా దేవుని బిడ్డలారా యోబును తన సేవకుడిగా మరి దేవుడు సంబోధించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోబు యొక్క స్నేహితుల విషయానికి వచ్చేటప్పటికి యోబు స్నేహితులను దేవుడు నా సేవకులు అని దేవుడు అక్కడ పిలవలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ రకమైనటువంటి రీతిలో వారిని మెచ్చుకునేటటువంటి పరిస్థితులు మనకు కనబడవు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కానీ వారి మీద తాను ఎంత కోపంగా ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. వారి మీద అంటే యోబు స్నేహితుల మీద దేవుడు కోపంగా ఉన్నాడు, కానీ యోబు మీద కోపం ఉంది అని దేవుడు అక్కడ అనలేదు. ఈ విషయాలు గమనించండి. యోబు తనతో సరిగా మాట్లాడాడు, యోబు స్నేహితులు తనతో సరిగా మాట్లాడలేదు అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే మరి మొదటగా యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫాజు గురించి మనం చూస్తాం. అతని గురించినటువంటి విషయాలు యోబు గ్రంథం 2వ అధ్యాయం 11, 4వ అధ్యాయం 1, 15వ అధ్యాయం 1, 22వ అధ్యాయం 1, అదేవిధంగా 42వ అధ్యాయం 7-9 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా యోబు యొక్క ఇంకొక స్నేహితుడు జోఫర్ ఇతని పేరుకి అర్థం ఏంటంటే కిచకిచ లాడువాడు అని అర్థమునై ఉన్నది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11, 11వ అధ్యాయం 1, 20వ అధ్యాయం 1వ వచనం, 42వ అధ్యాయం 9లో ఈ జోఫర్ గురించి మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా బిల్దాదు గురించి మనం చూస్తూ ఉంటాం. బిల్దాదు అంటే వాదించువాడని మనం చూస్తాం. ఇతని గురించి యోబు గ్రంథం 8వ అధ్యాయం 18, అదేవిధముగా 25వ యోబు గ్రంథం 8వ అధ్యాయం 18వ అధ్యాయము 25వ అధ్యాయాల్లో ఈ బిల్దాదు గురించి మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, మరి యోబు స్నేహితులు దేవుని విషయమై వారు ప్రియా దేవుని బిడ్డలారా యోబు వలె మరి వారు మరి దేవునితో మాట్లాడే విధానాల్లో సరిగ్గా వారు మాట్లాడలేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ సందర్భంలో దేవుడు మాట్లాడినటువంటి విషయాల్లో 2 అర్థాలు మనం చూస్తూ ఉంటాం. నా సేవకుడైన యోబులాగా నా గురించి మీరు సరిగా మాట్లాడలేదు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7లో మనం చూస్తుంటాం. నాతో మీరు సరిగా మాట్లాడలేదు. మరి ఒక అర్థం కూడా దేవుడు అన్నటువంటి మాటల్లో మనకు కనబడుతుంటుంది. ప్రియులారా, యోబు స్నేహితుల విషయమై దేవుని మాటల్లో మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథం 42:8లో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే దేవుడు యోబును మెచ్చుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యోబు గ్రంథం 40వ అధ్యాయం 3, 5, 42వ అధ్యాయం 1 నుండి 6 వరకు వ్రాయబడినటువంటి వాక్య వచనాల్లో యోబు దేవునితో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టే దేవుడు యోబును మెచ్చుకున్నాడు. ఈ విషయాలు గమనించండి. అంటే దేవునితో
ఏమండి యోబు ఎలా మాట్లాడాలో అలాగా మాట్లాడాడు. ఆ మాటలు దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉన్నాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి అయితే ఈ వచనాల్లో యోబు తన అజ్ఞానాన్ని ఒప్పుకుంటూ దేవుని గురించి కానీ దేవునితో కానీ మాట్లాడేందుకు తన అసమర్థత అయోగ్యతలను ఏమండి మరి ఒప్పుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి తాను మాట్లాడిన వాటి విషయంలో పశ్చాత్తాప కూడా ఆయన పడ్డాడు. ఎవరు? యోబు. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 40వ అధ్యాయం 3-5 వచనాల్లో, యోబు గ్రంథం 42:1-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యోబును దేవుడు ఏమండి మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతులుగా ఏమండి మరి అత్యధికంగా ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అతని స్నేహితులు ఇలా చేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు ఏమండి వివేకంగా ప్రవర్తించాడు, కానీ యోబు స్నేహితులు ఏమండి వివేకముగా వారు ప్రవర్తించలేదు. వారు అవివేకంగా ప్రవర్తించారు. వారు పలికినటువంటి మాటల్లో ఎంత పొరపాటు ఉన్నదో యోబు లాగానే దాన్ని ఒప్పుకోవడం ఎంత అవసరమో ఏమండి బహుశా ఈ క్షణము వరకు వారు గ్రహించి ఉండరు. ఏ క్షణము వరకు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య వచనాలు యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి ఆ సందర్భం వరకు కూడా వారు గ్రహించి ఉండరు. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు అయితే ఏమండి ఏం చేశాడంటండి, తన యొక్క పొరపాటులన్నీ దేవుని దగ్గర ఆయన ఒప్పుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. పశ్చాత్తాప కూడా ఆయన పడ్డాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, యోబు స్నేహితులు మరి యోబుని చూసైనా వారు దేవుణ్ణి ఎలాగా మరి ఆ దేవునితో ఎలా మాట్లాడాలి, దేవుణ్ణి ఎలా సమీపించాలి, వారి పొరపాటులను వారు గుర్తించి యోబు వలె దేవుని దగ్గర ఆ పొరపాటులను పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకోవాలనే ఆ ప్రయత్నాన్ని వారు చేయలేకపోయారు. అంటే వారు ఎంత అవివేకముగా వారు ప్రవర్తించారో చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే కొన్ని సందర్భాల్లో మనం కూడా మరి అనేక దేవుని చేత దీవించబడిన వారు ఎందుకు దీవించబడుతున్నారో మనం వాటిని ఆ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటాం. కానీ వారి వలె ఆ దేవుని దీవులు పొందుకోవడానికి, దేవుని కృపను పొందుకోవడానికి, దయను పొందుకోవడానికి మరి వారిని చూసైనా వివేకంగా మనం ప్రవర్తించాం, అవివేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ అవివేకం అనేది ఒక్కొక్కసారి దేవుని యొక్క కోపాన్ని మన మీదకి తీసుకుని వస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యోబు పశ్చాత్తాపాన్ని, అపరాధాన్ని ఒప్పుకున్న విషయాన్ని దేవుడు మెచ్చుకొని ఆమోదించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు యోబు స్నేహితులు యోబును దోషి అని అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారే దోషులుగా దేవుని ఎదుట నిలబడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, యోబు మరి దేవుని ఎడల ఆయన ఎలాగ ఉన్నాడంటే న్యాయవంతుడిగా, భయభక్తులు కలిగిన వాడిగా, యథార్థవంతుడిగా ఆయన ఉన్నాడు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, యోబులో ఉన్నటువంటి ఆ స్థితిగతులను బట్టి యోబు దేవుని ద్వారా కొన్ని పరీక్షలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు న్యాయంలో ఉండాలి, యథార్థతలో ఉండాలి. మరి మొదటి నుండి తను ఏ రకమైనటువంటి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడో శ్రమలలో, శోధనలలో ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మీయతను కలిగి అటువంటి భయభక్తులు ఆయన ముందుకి కొనసాగించబడాలి. అయితే ఆయన అలాగే కొనసాగుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోబును వారు చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవిత విధానాన్ని వారు చూస్తున్నప్పుడు యోబు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ, ఎక్కడ తన పొరపాట్లు గుర్తించి తన పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క కృపకు, దయకు, దేవుని యొక్క రెట్టింపు దీవెనలకు ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడో ఆయన చూసి నేర్చుకోలేనటువంటి స్థితిలో ప్రియా దేవుని బిడ్డలారా యోబు స్నేహితులు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే యోబు స్నేహితులు మరి దేవుని యొక్క మాటకు లోబడాలి. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించదను. అంటే మీ విషయమై ఆయన చేసేటటువంటి ప్రార్థనను నేను అంగీకరిస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఆ విషయాన్ని దేవుడు చెప్తే ఏమంటున్నాడంటే, ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది
పలుకలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యోబు ఏ ఒక్క విధానంలో దేవునికి దగ్గర అయ్యాడో, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని రెట్టింపు దీవెనలకు ఆయన దగ్గర అయ్యాడో ఆ విధానాన్ని వారు గుర్తించి గ్రహించి అదే విధానంలో దేవుని సమీపించే ప్రయత్నాన్ని వారు చేయలేక అవివేకంగా ప్రవర్తించారు. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు, వారు యోబు మీద క్రూరంగా తప్పుగా నేరారోపణలు కూడా చేసిన వారైనా యోబు వారిని క్షమించి వారి కోసం ప్రార్థించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, యోబు మీ నిమిత్తమే చేసే ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన నేను ఆలకించి యోబునే కాదు మిమ్మల్ని కూడా అంగీకరిస్తానని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ విషయాలు గమనించండి. మత్తయి సువార్త 5:44, లోకా సువార్త 6:28, లోకా సువార్త 23 34, అపొస్తలుల కార్యములు 7 60 రోమీయులకు రాసిన పత్రిక 12:14, పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఉన్నటువంటి ఆ వాక్యాల ప్రకారంగా ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఇతరుల కొరకు ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు యోబు ప్రార్థిస్తే మరి అతని యొక్క స్నేహితులను దేవుడు అంగీకరించడమే కాకుండా వారి యొక్క అవివేకాన్ని కూడా దేవుడు క్షమించి అవివేకాన్ని బట్టి వారి మీదకి పంపుదాం అనుకునే ఆ శిక్షలను దేవుడు విరమించుకొని ప్రియా దేవుని బిడ్డలారా, వారిని కూడా ఒక దీవెనకరమైన రీతిలో తన కృపలో నడిపించడానికి దేవుడు ఉద్దేశించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం అంతటిలోనూ కూడా యోబు మిత్రులు యోబు కోసం ప్రార్థన చేసినట్టు ఎక్కడా లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ వారు అలా ప్రార్థించి ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారి మాటలు వేరుగా ఉండేవి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి వారు దేవుని విషయాలు యోబుతో మాట్లాడినప్పుడు అవివేకంగా వారు ప్రవర్తించడమే కాకుండా తేలిగ్గా మాట్లాడిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. యోబుని కూడా మరి యోబుతో రకరకాలుగా వాదిస్తూ యోబు కూడా ఇబ్బంది పడేటటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక వారి పొరపాటులు వారు గుర్తించలేకపోయారు. అది దేవుని విషయం అవ్వచ్చు, లేక దేవుని యందు భయభక్తులు కలిగి పరిశోధించబడి పరీక్షించబడుతున్న యోబు విషయం అవ్వచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఏ రకమైనటువంటి వారి మాటల ద్వారా కొంత ఇబ్బందికరంగా వారు ప్రవర్తించారో ఆ పొరపాటులను వారు గుర్తించి పశ్చాత్తాపడగలిగితే ఆశీర్వాదాలు వేరే విధంగా ఉండేవి. అయినప్పటికీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇగో మీ అవివేకాన్ని బట్టి నేను మిమ్మల్ని శిక్షించాలి, కానీ నేను శిక్షింపకుండానట్లు మీ నిమిత్తమై నా సేవకుడని యోబు ప్రార్థిస్తే ఆయన ప్రార్థన ద్వారా నా కృప మీ మీదకి నేను అనుగ్రహిస్తాను, నా కృప మీకు దయచేస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, యోబు స్నేహితుల వలె ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మాటకు లోబడాలి. అవివేక సంబంధించినటువంటి స్థితిగతులు మనలో ఉంటే, అవివేకంగా మనం ప్రవర్తించేటటువంటి పరిస్థితులు ఉంటే ఆ అవివేక పరిస్థితులను మనం గుర్తించి గ్రహించి మరి అది ప్రభు సేవకుల విషయమే అవ్వచ్చు, లేక దేవుని విషయమే అవ్వచ్చు, లేక మనం దేవునికి వ్యతిరేకంగా నడుచుకునేటటువంటి విషయాలను మనం గుర్తించి గ్రహించి ఆ అవివేక పరిస్థితులన్నిటినీ దేవుని దగ్గర మనం ఒప్పుకొని పశ్చాత్తాప విధానాలతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క భక్తుల వలె దేవుని భక్తుల వలె మనం వెళ్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్ప కృప మన మీదకి వస్తుంది. కనుక దేవుడు ఆనాడు యోబు స్నేహితులతో ఆయన హెచ్చరికతో కూడినటువంటి వాగ్దానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏటి వాగ్దానం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొన్ని సందర్భాల్లో విశ్వాసుల యొక్క అవివేక సంబంధించినటువంటి కొన్ని పనులు ఉంటాయి, కొన్ని మాటలు ఉంటూ ఉంటాయి. వారు కొన్ని పరిస్థితులను చూస్తూ కూడా వివేకంగా నడుచుకోవాల్సింది పోయి అవివేకంగా నడుచుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన మాటకు లోబడి దేవుని విధానంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని క్షమించే దేవునిగా ఉన్నాడు. దేవుడు మనల్ని క్షమించి మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవునిగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు తన పొరపాట్లు గుర్తించి ఆ విధానంలో ఆయన వెళ్ళాడు గనుక రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యోబును చూసి మరి వివేకంగా ప్రవర్తించవలసిన వారు కొంత ఆలస్యం చేశారు. దేవుడు అయినప్పటికీ మాట్లాడి వారిని కూడా సరిచేసి వారిని కూడా ఆయన దీవించారు. కనుక ఈ ఉదయకాల సమయంలో మన అవివేకాలు మనం గుర్తిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన అవివేకాలను బట్టి మన మీదకి ఏ రకమైన దేవుని యొక్క శిక్షలు, దేవుని కోపం రాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, వెంటనే వివేకము కలిగినటువంటి ఆత్మీయతను కలిగి, వివేకం కలిగినటువంటి మనస్సును కలిగి, మన యొక్క పొరపాటులను త్వరగా గుర్తించి గ్రహించి దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి వాగ్దానంలో ఉన్న దీవెన మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్.
దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుని యొక్క వాగ్దాన మాటలు మనం విన్నాం. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇగో ప్రభా, నీ వాగ్దాన మాటల్లో ఉన్న విలువైన విషయాలు అయా మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అద్భుత అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విని నీ బిడ్డలను దీవించాను, వారి అక్కరల అవసరతలు తీర్చాను. ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత దయచేయండి ప్రభా. ఈ రకమైనటువంటి సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్న యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి దేవా. ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాలు వారి పట్ల మీరు నెరవేర్చి తద్వారా మహిమ పొందమని, ఏ రకమైనటువంటి దేవా అవివేక సంబంధించినటువంటి పరిస్థితులు అయ్యా ఇగో ప్రభా వారిలో ఉన్న ప్రభా వాటిని మీరు క్షమించి వివేకము కలిగినటువంటి మనసు ద్వారా అయ్యా ఇగో ప్రభా నైనా వారు ఇగో ప్రభా వారి యొక్క పొరపాటులను గుర్తించి దేవా ఇగోనైనా వాటి నుండి త్వరగా అయా బయటపడి తద్వారా ఇగో ప్రభా నీ కృప, నీ దయ వారు సుస్థిరం చేసుకోవడానికి, నీ కృపా దయను వారు అనుభవించడానికి మీ కృప దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైన అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నివృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.